హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరైతే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మంచి రీచ్ అయితే వస్తుంది మన ఛానల్కి. 800 మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే మేము ముందుకు వస్తాను. ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైంలో ఏంటంటే కోళ్ళన్నీ ఇంటి దగ్గరికి అయితే వస్తాయి. చిన్నపిల్లలు అయితే అసలు ఇంటి దగ్గరికే రావు. అంటే డే టైంలో, ఈవినింగ్ టైం కాగానే అవి అయితే ఇంటికైతే వచ్చేస్తాయి. అండ్ ఎందుకంటే పెద్ద కోళ్ళు అనేటివి ఇంటికి వస్తే వీటిని పొడుస్తాయి కాబట్టి ఇవి బయటనే తిరుగుతూ ఉంటాయి. అండ్ ఈవినింగ్ అట్లా 5 అట్లా కాగానే ఇంటికైతే వస్తాయి. అండ్ ఫుడ్ వేస్తేనైతే తీసుకుంటాయి. ఈ కోళ్ళన్నీ అసలు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాటి మదర్స్ అయితే వదిలేస్తున్నాయి గుడ్లు పెట్టడానికి. సో కొంచెం సర్వైవ్ అవ్వడానికి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి. సో తల్లి ఉంటేనేమో ఇంటి దగ్గరనే ఉంటాయి, కానీ పిల్లలు తల్లి లేకపోవడం వల్ల మొత్తం తిరుగుతూ ఉంటాయి పిల్లలైతే. సో పెద్ద కోళ్ళు పొడుస్తాయి కదా. ఈ వీడియోలో అయితే నేనైతే మన కోళ్ళన్నీ చూపెడతాను, చూడండి. పుంజ అయితే లోపలికి వెళ్ళిపోయింది పడుకుందాం అనేసి. చేస్తున్నారు కదా, ఇవైతే నాటుకోళ్ళు. నేనేం చేస్తానంటే నాటుకోళ్ళకి జాతి కోళ్ళ గుడ్లు అయితే వేస్తాను. ఎందుకంటే పెద్ద కోళ్ళు బాగా వెయిట్ ఉండేసరికి పిల్లలు అయితే తీయ అనేసి వీటికైతే గుడ్లు ఇస్తుంటాను. సో ఇవైతే పిల్లలు బాగానే చేస్తాయి. చూస్తున్నారు కదా, అవన్నీ వైట్ కానీ పిల్లలే. మొత్తం ఈసారి ఈ జనరేషన్ మొత్తం వైట్ పిల్లలు అయితే వచ్చేసినాయి. కాపాడాలి వాటిని. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర 2 months పిల్లలు అయితే ఉన్నాయి, వైట్ కానీ పిల్లలు. ఒక 6-7 దాకా ఉంటాయి పిల్లలు. చూడండి, బాతులు అయితే ఆల్మోస్ట్ కలిసిపోయినాయి కోళ్ళతో. అయితే బాగానే ఫుడ్ అయితే తీసుకుంటున్నాయి. కొంచెం లైట్గా పొడుచుకుంటున్నాయి, మరి అప్పట్లాగనైతే పొడవట్లేదు. ఇంకా మంచిగా అలవాటు చేయాలి. అన్నిటికీ ఫుడ్ వేసి ఒక దగ్గర తినేటట్టు అయితే అలవాటు చేపియాలి. చూడండి, ఫుడ్ వేస్తేనైతే మంచిగానే తీసుకుంటున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.